భారీ వర్షాలకు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో విషాదం. ఇళ్లలోకి చేరిన వరద నీరు, భయంతో గుండెపోటుతో వృద్ధురాలు మృతి. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ పాపయ్య నగర్ కాలనీలో భారీ వర్షాలు విషాదం నింపాయి. గత 2 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు కాలనీ మొత్తం నీట మునిగిపోయింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వరదల కారణంగా కె విక్రమ్ కుమార్ కుటుంబం నివసిస్తున్న ఇంట్లోకి కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. గత 10 ఏళ్లుగా ఈ కాలనీలో నివసిస్తున్న వీరికి గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదు. దీంతో వరద నీరు ఇంట్లోకి రావడంతో భయాందోళనకు గురైన విక్రమ్ కుమార్ తల్లి కె రాధాబాయ్ గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విక్రమ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సాయంగా 5,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రెడ్డిశెట్టి శ్రీనివాస్ ఈ దుర్ఘటనను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అలాగే పాపయ్య నగర్ కాలనీలో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పల్లపు రవి, విజయభాస్కర్, జయభారతి, బాలముదిరాజ్, ఎన్ మల్లేష్, సందీప్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. అసలు నేను రాలేకపోయామన్నా నిన్న మొత్తం ఆ చెట్టు చదవమంటారా యాదవ్ మాట్లాడు అసలు ఏ ఆటో బుక్ అవ్వట్లేదు. ఉన్న ఆటోలో మన వాళ్ళందరూ కార్లు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, కానీ చిక్కుపోయినాయి అన్ని 6 గలీలండి.